వేములవాడ రూరల్ మండలం హనుమాజ్పేట గ్రామంకి సంబంధించిన వంతెనకు సంబంధించిన సమస్యలతో తీవ్ర ఇబ్బందులు పడిన సందర్భాలు మనం చూసాం. అయితే ప్రభుత్వ వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ ఈరోజు అయితే ఈ బ్రిడ్జ్ని అయితే ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రస్తుతం ఈ ప్రాంత వాస్తవ్యులు, ఈ ప్రాంతానికి సంబంధించిన మహిళలు ఉన్నారు. అసలు ఎన్నో ఏళ్ళ కళ నెరవేరిన నేపథ్యంలో వారు ఏమనుకుంటున్నారు, ఎట్లా ఫీల్ అవుతున్నారు అని తెలుసుకుందాం. చెప్పండి అమ్మ, అసలు ఎన్ని ఏళ్ళ కళ ఇది నిర్మించడం వల్ల ఎలా ఫీల్ అవుతా ఉన్నారు? 40 ఏళ్ళ కళ మాకు ఈరోజు నెరవేరింది. ఎందుకంటే ఇది సీనన్న రావడం వలన మాకు అభివృద్ధి జరిగింది. ఎన్నేళ్ల కళ ఇప్పుడు నెరవేరిందంటే పిల్లలు పెద్దలు అందరూ ముసలోళ్ళ కాడ నుంచి పోవడము జరిగింది వాగులకెళ్ళి. అందుకే మాకు చాలా బాధేసింది. ఆది సీనన్న ముందుకొచ్చి ఈ బ్రిడ్జి నిర్మాణం చేసిండు. మాకు ధన్యవాదాలు అని చెప్తున్నాము. ఇక్కడ కాకుండా వేములవాడల బ్రిడ్జి అన్ని బ్రిడ్జిలకు ముందుకొచ్చిండు. మాకు చాలా సంతోషమైంది. చెప్పండి, అసలు గత చిన్న వర్షం పడితేనే నక్కవాగు ప్రవహిస్తుంది ఉద్రిక్తంగా, ప్రమాదాలు కూడా జరిగిన సందర్భాలు ఉన్నాయి, పశువులు కూడా కుట్టుకుపోయిన సందర్భాలు ఉన్నాయి. అయితే ఈ ప్రాంత వాస్తవ్యులుగా పొలిటికల్గా కూడా మీరు ఉన్న జర్నీ ఉంది కాబట్టి అసలు ఎట్లా ఫీల్ అవుతా ఉన్నారు? ఇది ఎన్ని ఏళ్ళ సమస్య ఇప్పుడు నెరవేరడం పట్ల ఎట్లా అనిపిస్తా ఉంది? మాకు ఇది 40 సంవత్సరాల కళ. 40 సంవత్సరాల నుండి మేము అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నాం. ముఖ్యంగా మా ఈ 3 గ్రామాల ప్రజలు, బొల్లారం, లింగంపల్లి, హనుమాజ్పేట, ముఖ్యంగా ఈ నక్కవాగు బ్రిడ్జి అనేది 4-5 గ్రామాలకు అనుసంధానమై ఉన్నది. సిరికొండ, నిజామాబాద్ వరకు ఈ బ్రిడ్జి నుండే దాటిపోయి ఉంది. కొన్ని రోజులు ఒక 4 నెలలు 5 నెలలు అయితే అసలు బస్సులే రాకపోయేది. చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నాం. మా పశువులకు కానీ దేని కానీ చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నాం. శ్రీనన్న ముందుకొచ్చి మాకు ఈ బ్రిడ్జి పూర్తి చేయడం అనేది చాలా సంతోషంగా ఉంది. ముఖ్యంగా మా రైతుల తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఈ బ్రిడ్జి రావడం అనేది చాలా సంతోషంగా ఉంది. మాకు ఈరోజు ఈ బ్రిడ్జి నిర్మించడానికి పిల్లలు కూడా ఎంతో స్కూల్కి వెళ్ళాలంటే ఇబ్బంది పడేది. వర్షంలో తీసుకొచ్చి దాటిచ్చే వాళ్ళము. ఒక్కొక్క రోజు స్కూల్కే వెళ్ళడం మానేసేవారు. ఇది ఎన్నో రోజుల దశాబ్దాల కళ నెరవేరింది. అందుకు ఆది సీనన్న గారికి, మన ముఖ్యమంత్రి గారికి, ప్రతి ఒక్క అధికారికి మా 3 గ్రామాల ప్రజల తరఫున కృతజ్ఞత తెలుపుకుంటున్నాం. సుమారు 11 కోట్ల వ్యయంతో నూతన బ్రిడ్జిని అయితే హనుమాజ్పేట నక్కవాగుపై పూర్తి వినియోగంలోకి వచ్చింది. ఈ తరుణంలో ప్రభుత్వ వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్తో పాటు స్థానిక అధికారులకు, ప్రజాప్రతినిధులకు అయితే ఈ గ్రామాలకు సంబంధించిన ప్రజలైతే ప్రత్యేక ధన్యవాదాలు చెప్తున్న పరిస్థితి మనకు కనిపిస్తోంది. అయితే గత కొన్ని ఏళ్ళుగా చూసుకుంటే ఈ గ్రామాల చిరకాల కళ నెరవేరిన తరుణంలో గతంలో వారు పడిన అవస్థలు, వేదనలు గుర్తు చేసుకుంటున్న సందర్భాలు మనం చూస్తూ ఉన్నాం. అయితే ఈ నక్కవాగు చిన్నపాటి వర్షానికే నక్కవాగు ఉద్రిక్తంగా ప్రవహించడం, వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడడం, ఈ నక్కవాగులో ప్రమాదాలు జరగకుండా పోలీసు ఉన్నతాధికారులు కూడా బారికేడ్లు, పికెట్స్ ఏర్పాటు చేసిన సందర్భాలు కూడా మనం ప్రతి వర్షాకాలంతో పాటు తదితర ప్రాంతాల్లో వర్షం కురిసిన సమయాల్లో అయితే ఇక్కడ దృశ్యాలు అయితే మనం చూసాం. గత కొన్ని ఏళ్ళుగా మనం కూడా న్యూస్ 18 లోకల్ 18 ద్వారా కూడా ఈ బ్రిడ్జ్ నిర్మాణం పరిస్థితులను, బ్రిడ్జ్ నిర్మాణం లేకపోవడం వల్ల కలిగిన సమస్యలను అన్నింటిలను ఎక్స్క్లూజివ్గా ప్రత్యేకంగా అందించిన సందర్భాలు ఉన్నాయి. అయితే ఎట్టకేలకైతే ఈ ప్రాంత వాసుల కళ అయితే నెరవేరిందని చెప్పుకోవచ్చు. సుమారు 11 కోట్ల వ్యయంతో ఈ బ్రిడ్జిని అయితే శరవేగంగా ప్రభుత్వ వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ పర్యవేక్షణలో అయితే పూర్తయి వినియోగంలోకి వచ్చింది. ఈ సందర్భంగా కూడా రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ టెంపుల్ సిటీకి ప్రధాన రోడ్ అయినటువంటి హనుమాజ్పేట నక్కవాగు నుంచి లింగంపల్లి, బొల్లారం, మామిడిపల్లి, అటుకూడ, సిరికొండ, నిజామాబాద్ నుంచి కూడా ఈ ప్రాంతం రోడ్డు గుండే ప్రధాన రోడ్డు ఇదని చెప్పుకోవచ్చు. హనుమాజ్పేట నక్కవాగు సంబంధించిన అభివృద్ధి పనులు అయితే కంప్లీట్ కావడం పట్ల కూడా ఈ ప్రాంత వాసులు, రైతన్నలు కూడా హర్షం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది.